భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు తయారు చేయడంలో ముందుంది టాటా కంపెనీ. అయితే ప్రస్తుతానికి ఈ కార్ల ధర 15 లక్షల నుంచి మొదలవుతుంది. ఆ కంపెనీ అఫీషియల్గా రిలీజ్ చేసింది. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లో రిలీజ్ కాబోతుంది. తొలుత ఈవీ కార్లను రంగంలో దించింది. అయితే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయొచ్చు అని చెప్పి తెలియజేస్తాం. అయితే దీనికోసం చాలా కష్టపడుతుంది. అయితే ఇదివరకు డీజిల్ పెట్రోల్ బేస్డ్గా కార్లను తయారు చేసినటువంటి టాటా కంపెనీ టాటా మోటార్స్ విభాగం అది. అయితే దీనికి కోసం కంపెనీ తన యొక్క ముఖ్యంగా అంటే తయారు చేసే యూనిట్లను పెంచుకునేటువంటి అవకాశం పెంచుకుంటుంది. అంతేకాకుండా మార్కెట్ లీడర్గా ఎదిగేటువంటి సందర్భం ఇది అని భావిస్తోంది. అలాంటి సందర్భాల్లో అత్యధికంగా ఉత్పత్తి చేయడం ఒక ఎత్తు అయితే, రెండోది అందుబాటులోకి తేవడం. ఇప్పుడు 15 లక్షలు పెడితేనే ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉంది. అయితే సామాన్యునికి దగ్గరగా ఇచ్చేటువంటి పని చేసేటువంటి సందర్భాల్లో నానో రతన్ టాటా కలర ప్రాజెక్టుగా ఉన్నటువంటి నానో కార్ని మళ్ళీ మార్కెట్లోకి తేవాలని భావిస్తూ ఉంది. అయితే ఈసారి మినిమం కారు ధర 2 లక్షల రూపాయలు ఉండే విధంగా చూస్తూ ఉంది. ఎందుకంటే అన్ని రకాల క్వాలిటీలతో అన్ని రకాల చెకింగ్స్ అన్నీ చేసుకొని తర్వాత ప్రోడక్ట్ రేట్ డిసైడ్ చేసే టైంకి మినిమం 2 లక్షలుగా ఉండేటట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఎంత దూరం అని అంటే ఇంకా తెలియలేదు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఈవీ కార్లలో మొదలైనటువంటి టాటా బ్రాండ్కు 15 లక్షలు ఉంటుంది. అయితే ఇంకాస్త తక్కువ అని అంటే మినిమం 13 లక్షల నుంచి మొదలుపెట్టింది. 15 లక్షలు 16 లక్షల వరకు కూడా ఈ రేంజ్ ఆఫ్ కార్లను తను రిలీజ్ చేస్తూ ఉంది. ఇది ప్రజెంట్ టాటా కంపెనీ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించినటువంటి అప్డేట్. సామాన్యునికి అందుబాటులో ఉండేటువంటి వెహికల్స్ తయారు చేసే టాటా కంపెనీ ఈ రకమైనటువంటివి చేయడం రేపు పొద్దుటి కాలంలో నెంబర్ 1 పొజిషన్లకు రావడానికి, మార్కెట్ లీడర్గా ఎదగడానికి ఇవి దోహదం చేస్తాయి. అయితే ఇప్పుడు దీనికి సహపోటీగా వస్తున్నటువంటి మారుతి సుజుకి కానీ, అదే కాకుండా హోండా కార్లు కానీ, కియా కానీ ఇవన్నీ కూడా పోటీలో నిలుస్తాయి. అయితే అందరికంటే వేగంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి మార్కెట్ గుత్తాధిపత్యం కోసం టాటా మోటార్స్ ప్రయత్నిస్తుంది. దీనికోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. చూడాలి మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది.